దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ దినమున మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. అయితే మరి మనమందరం కూడా ఎక్కువగా ఈరోజు కంటే రేపటి గురించి బాధపడుతున్నాం. ఈరోజు మన ప్లేట్‌లో అన్నం ఉన్న రేపేం తింటాము, రేపేం ధరిస్తాము, రేపెట్లా బ్రతుకుతాము, రేపెక్కడుంటాము అని ఎప్పుడు కూడా ఈ రేపటి గురించి చింతించి ఈనాటిని మనము మన జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని మనము అనుభవించలేకపోతాము. మనకున్నటువంటి వస్త్రాలే కానీ, ఆహారమే కానీ, బంధుత్వాలే కానీ, మనకెదురుగా ఉన్న వాటన్నిటిని మనము వదిలేసి ఏదో లేని దాని కొరకు అక్కడ దూరపు కొండలు నునుపు అన్నట్టు రేపేమైపోతుందో అని ఎప్పుడు కూడా చింత పెట్టుకొని ఉంటాము. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, రేపటి దినం గురించి చింతింపకుడి, చింత పెట్టుకోవద్దు, ఊకే ఆలోచన చేయొద్దు. మరి ఈ దినం వరకు దేవుడు నిన్ను కాపాడాడు. మరి రేపు కూడా కాపాడడానికి ఆయన సమర్థుడు. ఆయన మనను పోషించగలిగిన శక్తి ఉంది. ఆయన మనకు అన్నిటినీ సమకూర్చే శక్తి ఉంది. కాబట్టి ఆయన చూసుకుంటాడు. కాబట్టి మరి రేపటి దినం గురించి సంగతులను గురించి చింతించకుడి అని దేవుడు చెప్తున్నాడు. రేపు ఏమైపోతుందో, రేపు మరి ఎట్లా పిల్లలవుతారో రేపు అని ఈరోజు బాధ పెట్టుకొని ఉంటాం అన్నమాట. అయితే మనిషిని పడగొట్టడానికి, బలహీనపరచడానికి ఇటువంటి వ్యర్థమైనటువంటి తలంపులు మనకు దుష్టుడు తీసుకొని వస్తూ ఉంటాడు. కానీ వాని మాటలను మనం నమ్మొద్దు. మరి దావీదును చూసినప్పుడు మరి నిన్నటి దినమున నా తోడుగా దేవుడుండి మరి ఆ సింహాన్ని, ఎలుగుబంటిని చంపడానికి నాకు సాయం చేశాడు. మరి ఈరోజు నేను గొల్యాతును కూడా చంపగలను అంటున్నాడు. కాబట్టి నిన్నటి దినమున దేవుడు మనకి ఏ రీతిగా సహాయం చేశాడో, ఏ రీతిగా మనను తప్పించాడో, కాపాడుతున్నాడో, మరి వాటన్నిటిని మనము తెలుసుకొని, జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించి మరి సంతోషంగా ఉండాలి. మరి ఎప్పుడు కూడా ఏమి తినేస్తామో, ఏమి తాగేస్తామో, ఏమి బట్టలు వేసుకుంటామో అని వీటన్నిటి గురించి మనం చింత పెట్టుకోవద్దు. అవన్నిటిని చూసుకోవడానికి మన దేవుడు ఉన్నాడు. అంటే మనం అన్నీ మర్చిపోయి సోమరులుగా ఉండాలా, పనులు చేసుకోకుండా ఉండమని నేను చెప్పడం కాదు. కానీ మరి పని మాని చింత చేస్తారు, ఇంట్లో పడుకొని చింత పెట్టుకుంటారు. అలా కాదు. దేవుడు మనము పనులు కల్పించాడు, మన పనులు కూడా చేసుకోవాలా. మరి కానీ మనం చేయగలిగినంత చేసుకొని సంతోషంగా ఉండాలి. అంతేగాని ఎక్కువగా మనం ఆలోచించి సిక్కైపోయి రేపటికి ముందే రాత్రి చచ్చిపోతే మరి ఏమి లాభము ఉండదు. కాబట్టి దేవుని మాట ఇంకొకటి లాస్ట్లో ఏమంటుందంటే, ఏ దినమునకు చేసినటువంటి కీడు ఆనాటికి చాలు. చేసింది చాలయ్యా, ఇప్పటివరకు నువ్వు చేసింది చాలు. అది మనం కీడు చేసామా, మేలు చేసామా, ఆ కీడుతోటి నష్టపోతున్నామా, బాధపడుతున్నామా, చింతిస్తున్నామా, మరి లేనిపోని సమస్యలను తెచ్చుకుంటున్నామా, మనకిచ్చినటువంటి దానిలో మరి సంతృప్తి కలిగి ఉండకుండా ఇతరులది ఆశిస్తున్నామా, పొరుగువారి భార్యను, భర్తను, లేకపోతే దూడను, వారి డబ్బులను ఏదైనా ఆశిస్తున్నామా గమనించుకోవాలి. మరి అట్లాంటిది చేసినప్పుడు లేని చింత మనం తెచ్చుకుంటాం. కాబట్టి ఇప్పటివరకు మనం చేసిన కీడు చాలంటున్నాడు దేవుడు. మరి ఏ దాని గురించి మరి చింతించొద్దు. ఏమి తింటాం, ఏమి తాగుతామని చింతించొద్దు. కానీ మరి ఆకాశ పక్షులు దేవుడు వాటన్నిటిని పోషిస్తున్నాడు, చేపలను పోషిస్తున్నాడు. మరి మనను కూడా పోషించుటకు మనకు దేవుడు ఉన్నాడు. మనం ఎన్ని పెద్ద మాటలు మాట్లాడినా ఆయన వర్షం ఇస్తేనే, జీవం ఇస్తేనే మనం జీవించగలము. మరి సమస్తం మన చేతిలో ఉన్నది. కాబట్టి మనము మన చింత యావత్తు కూడా
దేవుని మీద వేయాలి. దేవుడు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయు, ఏమేమి నీకు బాధలు ఉన్నాయి నా దగ్గరికి రా, నా మీద వేసేయి అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాం. ఈ దినమున మాకు చేసిన మేలను బట్టి స్తోత్రములు ప్రభా. రేపటి దినమును మీరు చూచుకుంటారు. మరి రేపటిన మాకు ఎటువంటి ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉన్నారో, మా జీవితంలో ఏం మేలు చేయబోతున్నారో మాకు తెలియదు, కానీ మీరు మాకు సమకూర్చే దేవుడు, నమ్మకమైన దేవుడు మాకున్నందుకు మీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.